ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, కొండా వివాదం అయితే ఇంకోవైపు సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం బ్రేక్. ఇదే అంశంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. 3-4 ఏళ్ల క్రితమే రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ప్రమాదకరమవుతారని తాను చెప్పానని గుర్తు చేశారు. విదేశీ పర్యటనకు క్లియరెన్స్ ఎందుకు రాలేదు, ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారికంగా వెల్లడించలేదని, కారణాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్లియరెన్స్ రాకముందే ప్రజాధనంతో టికెట్లు బుక్ చేసి కోట్ల రూపాయల ఖర్చుతో కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రశ్నించారు. ఇతనే మీ ముఖ్యమంత్రి, నా ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అనేవాడు విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు క్లియరెన్స్ తీసుకోవాలా? క్లియరెన్స్ వచ్చినాక టికెట్లు కొంటావా, ముందే కొంటావా? ఇంకోటి డెలిగేషన్ పని ఆపలే కదా, డెలిగేషన్ పోతూనే ఉంది కదా, కంటిన్యూ చేస్తుంది ఆ టూర్. ఈయన ఒక్కడిది ఎందుకు ఆపిర్రు? దట్ మేక్స్ ఇట్ మోర్ సీరియస్. నేను మీ అందరికి రిమైండ్ చేస్తున్నా, 3-4 ఏళ్ల కింద కేసీఆర్ కంటే ఎక్కువ డేంజరస్ ఉంటాడు రేవంత్ అని నేను మాట్లాడిన మీడియాలో. హీల్ ప్రూవ్ టు బి మోర్ డేంజరస్ టు ద స్టేట్ దట్ కేసీఆర్. నో, ఎందుకు క్లియరెన్స్ ఎందుకు రాలేదు అన్నది, ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతున్నాడు లండన్లో. అది ఎందుకు ఈయన టూర్ ప్రోగ్రాంలో పెట్టలేదు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమే గుర్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచివి తీసుకొస్తారట. అయినా దానికట అడ్డంబడితో రాజకీయాలు చేస్తారట. రాజకీయాలు ఎవరు చేస్తలేరండి, అంత అవసరం మాకు పడలేదు. ఫీ రీఎంబర్స్మెంట్ ఇయ్యనోడు ఈయన, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్ట్ అన్నోడు ఈయన. ప్రతి సంవత్సరం 18-19 లక్షల పిల్లలకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇస్తలేడు. ఇంకోటి వినండి, ఇక రాజకీయం ఏడుందో, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ వాళ్ళు రికమెండ్ చేసిన ఇన్స్టిట్యూషన్లకి ఫీ రీఎంబర్స్మెంట్ అప్ టు డేట్ ఉంది. రాజకీయం ఎవరు చేస్తుండండి ఎడ్యుకేషన్ మీద? కొద్దిగా సిగ్గుండాలా ముఖ్యమంత్రికి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విజయక్రాంతి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.